తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు ఇవ్వబోతోంది. ఆరోగ్య సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కూడా ఒకే కార్డు ఇవ్వబోతోంది. ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇచ్చే సన్నాహాలో ఉంది సర్కార్. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ చర్చ జరిగింది. వన్ స్టేట్ వన్ కార్డు పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించబోతున్నారు. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోని ఓ పట్టణం, ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి. డిజిటల్ కార్డు ద్వారా తెలంగాణలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించబోతున్నారు. ఇక అర్హులందరికీ డిజిటల్ కుటుంబ కార్డు అందించబోతున్నారు. వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సూచనలను పరిగణలోకి తీసుకొని ఈ ఆలోచనను అమలుపరిచే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. మొత్తం మీద డిజిటల్ కార్డు ద్వారా ఇటు సంక్షేమ పథకాలు పొందే విధంగా, అది కూడా ఎక్కడున్నా తెలంగాణలో ఎక్కడున్నా సంక్షేమ పథకాలు లబ్ధి పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వన్ స్టేట్ వన్ కార్డు పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రభుత్వం రూపొందించబోతుంది. రేషన్, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే రూపకల్పన చేస్తుంది. తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డ్ జారీకి కార్యాచరణ చేపట్టాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికోసం ప్రతి నియోజకవర్గంలో ఓ పట్టణం, ఓ గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టాలంటూ ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, తెలంగాణలో వన్ స్టేట్ వన్ కార్డు పేరుతో ప్రభుత్వం రూపకల్పన చేసినట్టుగా తెలుస్తుంది. అన్నీ కూడా ఒకే గొడుగు కిందికి తెచ్చేలా ప్రభుత్వం ఈ కార్డును రూపొందించబోతుందా? ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనుకుంటున్నాను. నిజంగానే ప్రతిదీ అంటే సంక్షేమ పథకాలు, హెల్త్, తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలని ఒకే కార్డు కిందికి తీసుకొస్తా ఉన్నారు. దీంట్లో ఇలా చేయడం ద్వారా ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటి అవినీతి కానీ అవకాశం ఉండదు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే మొత్తం కుటుంబాన్ని మొత్తానికి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ని చేస్తూ ఉన్నారు. దీంట్లోనే రేషన్ కానీ, హెల్త్ ప్రొఫైల్ కానీ, ప్రభుత్వ స్కీమ్స్ దాని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి మొదటగా పైలట్ కింద ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఒక పట్టణ ప్రాంతాన్ని, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద. అక్కడ ఆ ప్రాంతంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చే సాంకేతిక సమస్యలు కానీ ఇంకా ఇతర వాటిని సాల్వ్ చేస్తూ దాని ద్వారా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి స్కీమ్స్ ఏమేమి అమలు అవుతా ఉన్నాయి, అక్కడ అమలు చేసేయడానికి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు ఏంటి, దానిపైన కూడా అధ్యయనం చేయనుంది ఈ టీం అంతా కూడా. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నివేదిక రూపంలో సమర్పించాలి ప్రభుత్వానికి అనేటువంటిది ఇప్పటికీ దీనికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రివ్యూ జరిగింది దీనిపైన సుదీర్ఘమైనటువంటి. సో వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ అనేటువంటిది దీనిపైన దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా కీలకంగా భావిస్తూ ఉంది. గతంలో రేషన్ కార్డు, తర్వాత ఆరోగ్యశ్రీ, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అదే కొనసాగుతూ ఉంది. సో అలా కాకుండా ప్రతి కుటుంబంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం అంతా కూడా ఈ డిజిటల్ కార్డు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు కిందకి రావాలి. దాని ద్వారానే హెల్త్ ప్రొఫైల్ ఉండాలి. ఒకవేళ కనుక కుటుంబ సభ్యులు జాయింట్ ఫ్యామిలీ ఉండి అందులో పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు సపరేట్ ఫ్యామిలీగా గుర్తించబడతారు. వచ్చినటువంటి వారు కుటుంబ సభ్యులు మళ్ళీ యాడ్ అవుతూ ఉంటారు తరచు. వారికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుండాలి. ఇది ఒక్కసారి తీసుకునే నిర్ణయం కాదు, మొత్తం ఎప్పటికెప్పుడు అప్డేట్ జరుగుతూ ఉండాలి. ఈ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడెప్పుడు నమోదు చేసుకుంటుండాలి, దాంట్లో అప్డేట్ అవుతూ ఉండాలనేటువంటిది దీనికి వీరందరికీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. అయితే చికిత్స తీసుకునేటువంటి విధానం కానీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా దీని కిందికి రావడంతో కాస్త ఈజీ అవుతుంది ప్రభుత్వానికి అనేటువంటిది కూడా భావిస్తూ ఉంది. సో త్వరలోనే వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు దీంట్లో యాడ్ చేయడంతో ప్రభుత్వానికి చాలా ఈజీ అవుతుంది సంక్షేమ పథకాల విషయంలో కానీ. మధు, అంటే నిన్న సిఎల్పి సమావేశంలో మొన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సంబంధించి ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల జారీ సంబంధించి తొందరగా పనిచేయాలంటూ చెప్పారు. కానీ ఇక్కడ హెల్త్ కార్డులతో సంబంధం లేకుండా రేషన్ కార్డులు ఇస్తామంటూ ఓవైపు వార్తలు వస్తున్నాయి. బట్ ఇక్కడ మరి ఇది ఎట్లా చేయబోతున్నారు? అన్నీ కూడా ఒకే
సంక్షేమ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒకే కార్డు రూపంలో, అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా భవిష్యత్తులో చేపట్టబోతున్నారు. ప్రస్తుతానికైతే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ యథావిధిగా అక్టోబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరగబోతుందా? మరి దానికి ఏమైనా ఇంకా ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ అక్టోబర్ 2 నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభుత్వం దానిలో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే మొన్న ప్రజాపాలన పేరిట అప్లై చేసుకోవడం జరిగిందో వాళ్ళందరికీ సంబంధించి మళ్ళీ ఒకసారి వాళ్ళు అప్లై చేసుకోవాలనేటువంటిది ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి అధికారులకు కూడా ఇప్పటికీ దానికి కసరత్తు చేస్తా ఉన్నారు. కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పటికే 90 లక్షలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి ఈ 3 ఒకే గొడుగు కిందకి తీసుకురావాలనుకుంటారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మాట వాస్తవమే. రేషన్ కార్డు సపరేటు, హెల్త్ కార్డు సపరేట్ ఇవ్వాలి అనేటువంటిది. ఎందుకంటే చాలా మంది రాష్ట్రంలో రేషన్ కార్డు తీసుకుంటుంది ఆరోగ్యశ్రీ కోసం. ఆరోగ్యశ్రీ కార్డును వినియోగించుకోవడానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా కుటుంబ సభ్యులు చికిత్స చేయించుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో. కానీ అలా కాకుండా ఉండాలి అనేటువంటిది, హెల్త్ ప్రొఫైల్ డిఫరెంట్ గా ఉండాలి, దానికోసమే హెల్త్ కార్డ్ సపరేట్ ఇష్యూ చేద్దాం అనుకున్నారు. కానీ నిన్న జరిగినటువంటి రివ్యూలో సంక్షేమ పథకాలను కూడా దీంట్లో యాడ్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ యాడ్ చేస్తున్నట్టు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫ్యూచర్ లో ఇవ్వాల్సినటువంటి ఇంకా చాలా సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలనుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి చూడాలి ఎట్లాంటి డీటెయిల్స్. దీనికి సంబంధించి ఒక నివేదిక కోరారు అధికారులు కూడా త్వరలో నివేదిక ఉన్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలను ఇక్కడి నుంచి ఒకే కార్డు రూపంలో ఇవ్వబోతున్నారు. ఆరోగ్య సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కూడా ఒక కార్డు ఇవ్వబోతున్నారు. ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇచ్చే సలహాలో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ చర్చ తీసుకున్నారు. 1 స్టేట్ 1 కార్డు పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోని ఓ పట్టణం, ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు సీఎం. డిజిటల్ కార్డు ద్వారా తెలంగాణలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. డిజిటల్ కార్డులు కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించబోతున్నారు. అర్హులందరికీ కుటుంబ డిజిటల్ కార్డు ఇవ్వబోతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.